జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. దీంతో రాంచీలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. మరొకవైపు పరీక్షల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాజాగా జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగేట్ను సిఐడి అరెస్ట్ చేయడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. దీంతో రాంచీలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. మరొకవైపు పరీక్షల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాజాగా జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్టేను సిఐడి అరెస్టు చేయడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అవకతవకలు జరిగావంటూ మొదలైన నిరసనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నవి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పరీక్షల విషయంలో పారదర్శకత కావాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆందోళన ఇప్పటికీ 18 రోజులకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా రాంచీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం పాటు టియర్ గ్యాస్, వాటర్ క్యానర్లు కూడా ఉపయోగించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవి. తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నాము, విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారని వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరోవైపు పోలీసులపై కూడా రాళ్లు దాడి జరిగిందని, ఆందోళనకారులు నియంత్రించే క్రమంలో చర్యలు తీసుకున్నామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో కీలక పరిణామం ఏమిటంటే, విద్యార్థుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న దేవేంద్రనాథ్ మహాతో ఆరోగ్యం క్షీణించింది. ఆయన 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో అస్వస్థత కూడా గురయ్యే. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించిన ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్సలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థుల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే, నియామక పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, ముఖ్యంగా జేఎస్ఎస్సీ, సిజిఎల్ పరీక్ష విషయంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకోవాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సిబిఐ దర్యాప్తు చేయాలని మాత్రం వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉద్యోగ పరీక్షల సమస్య ఉన్న ఈ వ్యవహారంలో ఇప్పుడు పోలీస్ చర్యలు, విద్యార్థి నిరసనలు, బీజేపీ బంద్తో పూర్తిగా రాజకీయ రంగు అయితే సంతరించుకుంది. అధికార జేఎంఎం మాత్రం బీజేపీ బంద్ను రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న చర్యగా విమర్శిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాంచీలో ప్రస్తుతం ప్రధానంగా భద్రతపైన అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థుల ఆందోళన మరింత విస్తరించకుండా పోలీసులు భారీగా బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జార్ఖండ్ సంబంధించిన వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా విద్యార్థులు ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా రాంచీ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మద్దతు తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే జార్ఖండ్ లో ఉద్యోగ నియామక పరీక్షలపై మొదలైన విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకవైపు విద్యార్థుల డిమాండ్లు, మరోవైపు పోలీసుల చర్యలు, ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర బంద్. దీంతో జార్ఖండ్ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మొన్న మనం చూసాము, నీట్ పరీక్షకు సంబంధించి కూడా ఏ విధమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. నేపథ్యంలో ధర్మాంధర్ ప్రధాన్ రాజీనామాతో ఒక్కసారిగా కూడా ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు జార్ఖండ్ లో కూడా దీనికి సంబంధించి విద్యార్థులు ఇంత ఎత్తున నిరసన చేస్తుంటే, అక్కడ హిమంత బిశ్వ శర్మ దీనికి సంబంధించి కూడా ఏం చెప్తున్నారు? అంటే విద్యార్థులతో ఏమైనా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా?
ఎస్, ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థుల డిమాండ్లని 98% పూర్తి చేశామనేసి ప్రభుత్వం చెప్తుంది. ఇటు విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం చేయట్లేదు, ఒప్పుకోవడం లేదు. తమకు ఏదైతే ఒక 2 డిమాండ్లకు సంబంధించే వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుందని విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో బీజేపీ ఎంట్రీతో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ గానీ ఆమ్ ఆద్మీ గానీ ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. అంతేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనికి సంబంధించి మద్దతు తెలపడం, ఇటు బీజేపీ బంద్ ప్రకటించడం, విద్యార్థులు భారీ సంఖ్యలో జార్ఖండ్ సంబంధించి రాంచీ చేరుకోవడంతో మరింత ఉధృతంగా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుందని మాత్రం భావిస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా విద్యార్థుల తాలూకా నిరసనల నేపథ్యం ప్రభుత్వం మధ్య చర్చలకు సంబంధించి ప్రభుత్వం విద్యార్థులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఏమో విద్యార్థులకు సంబంధించిన 98 హామీల వరకు హామీల వరకు మేము నిర్వహించాము. అయితే విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తే మాపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తుంది, లాఠీ చార్జీ చేస్తుందని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ జార్ఖండ్ సంబంధించిన ఈ ఇష్యూ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది అనుకోవచ్చు మనం. ఎస్, థ్యాంక్ యూ రాము. చూడాలి, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దీనికి స్పందిస్తూ కూడా ఆయన విద్యార్థులతో మాట్లాడి ఒక సమస్య పరిష్కరించే విధంగా కూడా కొలుకు తెచ్చే విధంగా కూడా హేమంత్ సోరెన్ ప్రభుత్వం కూడా చెప్తుంది. రైట్, మిగతా డీటెయిల్స్ చూద్దాం.